ఏ పార్టీలో చేరేది లేదట. కొత్త దారి కోసం వెతుకుతున్నాం, చట్టం పరిధిలోనే పనిచేస్తాం, మాపై సోషల్ మీడియాలో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారట. 10 ఏళ్ల క్రితమే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది. బట్టిపల్లిలో అమరుల కుటుంబాలను కలిసిన ఆసన్న టీం అట. మేం చావుకు భయపడే వాళ్ళం కాదట, అందుకు భయపడి లొంగిపోలేదు, చట్టం పరిధిలోనే పనిచేస్తాం, ఏ రాజకీయాల వైపు పార్టీల వైపు వెళ్ళబోం అని మావోయిస్ట్ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న స్పష్టం చేశారట. సోమవారం ఆయన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టిపల్లిలోని పర్యటించారు. పీపుల్స్ వార్లో పనిచేసి చనిపోయిన అమరవీరుల కుటుంబాలను కలిసి పరామర్శించారట. మాజీ మావోయిస్టులతో ముచ్చటించారట. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమాజంలో మార్పులు జరిగాయని, వాటికి అనుగుణంగానే తాము బయటకు వచ్చామన్నారు. తాము త్యాగాలు నిర్బంధాల మధ్య పనిచేశామని అందరినీ కలుపుకొని సంఘటితంగా ముందుకు వెళ్తామని చెప్పారట. అమరుల త్యాగాలు వృధా కానివ్వబోమని వెల్లడించారట. పాపం ఇప్పుడు ఏ పార్టీలో చేరేది లేదు అని స్పష్టం చేసిరు కదా. కాంగ్రెస్ పార్టీ కావాలని దీన్ని ప్రమోషన్గా వాడుతూ ఉంది. వీళ్ళు పార్టీలో చేరుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వాళ్ళు ప్రచారాలకు ఇష్టాచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పాపం వీళ్ళేదో సమస్యల గురించి రాహుల్ గాంధీని కలవాలని చూస్తే దాన్ని కూడా ఇదిగో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని. ఇట్లాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకటైతే క్లారిటీ, ఏ పార్టీలోకి చేరకుండా మేము కోరుకునేది కూడా అదే, మీరు ఏ పార్టీలో చేరొద్దు దయచేసి. ఒక్కడిని కూడా నమ్మద్దు, ఒక్క పార్టీ రాజకీయ నాయకుడిని కూడా నమ్మద్దు, ఏ పార్టీ నాయకుడిని కూడా అస్సలు నమ్మద్దు. మీరు అందరూ దొంగలే, మిమ్మల్ని కూడా చెడగొడతారు వాళ్ళు, మిమ్మల్ని కూడా చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మీ ఆలోచనలు, మీ ఆవేశం అన్నీ కూడా ప్రజలకి జరిగే అన్యాయాల గురించి మాట్లాడండి. ఎందుకంటే ప్రజలకు జరిగే అన్యాయాల గురించి మాట్లాడే ఒక్కడు కూడా లేడు నిఖార్సైన వ్యక్తి ఇప్పటిదాకా. కాబట్టి మీరు ప్రజా పోరాటం చేయాలి, ప్రజల తరపున పోరాటం చేయాలి, ఈ ఎజెండాను మీరు ఎత్తుకోవాలి. అంతే తప్పితే ఏ పార్టీలో జాయిన్ అయినా అంతే దొంగలే ఉన్నారు పార్టీలో. మీరు వెళ్తే మిమ్మల్ని నాశనం చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి మనకు ఆ రాజకీయ పార్టీలు మీకు వద్దు. దయచేసి మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కొట్లాడితే బెటర్. ఇది మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం.